వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. రాజకీయాలలో పదవులు ఎవరికీ శాశ్వతం కాదు. 15-20 సంవత్సరాల పాటు పరిపాలించినప్పటికీ కూడా ఏదో ఒక రోజున పదవి దిగాల్సి రావచ్చు. అది చాలాసార్లు చాలామంది విషయంలో అది రుజువైంది. తాజాగా మమతా బెనర్జీ విషయంలో కూడా అదే జరిగింది. ఆదివారం రోజున ఆమె ఒక కార్యకర్త ఇంటికి చనిపోయాడు. కార్యకర్త ఇంటికి అతని కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి మమతా బెనర్జీ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మార్గ మధ్యంలోనే మమతా బెనర్జీ కాన్వాయ్పై చాలా భీకరమైనటువంటి దాడి జరిగింది. చెప్పులు విసిరారు, పేడ ముద్దలు విసిరారు, ఇటుక బెడ్డలు, రాళ్ళు, వీటన్నిటితో కూడా ఆమె కాన్వాయ్ పైకి మీకు విజువల్స్ కూడా స్క్రీన్ పైన చూపిస్తాను. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి, అందులోని ఒక మహిళా నేత, 15 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి పైన, మాజీ ముఖ్యమంత్రి పైన ఇలా ఎలా దాడి చేస్తున్నారని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీంట్లో ఎవరి వెర్షన్స్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. దీనికి కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించక తప్పదు అని కొంతమంది ఆమెను చూసి, ఆమె పరిస్థితిని చూసి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గడిచిన 15 సంవత్సరాలలో మైనారిటీ అపీజ్మెంట్ పేరుతో మమతా ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ఆమె క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆమె క్యాబినెట్లో ఆమె కింద పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు చాలా దారుణాలు చేశారు. ఆర్జికర్ రేప్ కేసు కానివ్వండి, సందేశ్ ఖాళీ కానివ్వండి, ఇక అవినీతికి అయితే లెక్కే లేదు. రైస్ స్కామ్ దగ్గర నుంచి, టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ దగ్గర నుంచి, బొగ్గు స్కామ్ దగ్గర నుంచి, ఎక్కడా లేనన్ని, ఏ రాష్ట్రంలో లేనన్ని స్కాములు పశ్చిమ బెంగాల్లో జరిగాయి గడిచిన 15 సంవత్సరాలలో. బహుశా మమతా బెనర్జీ కూడా ఊహించి ఉండదు ఒక్కసారిగా పరిస్థితి ఇంతలాగా తారుమారవుతుంది. బహుశా అసలు ఆమె గెలుస్తాననేటువంటి నమ్మకంతోనే చివరి వరకు కూడా ఉన్నారు. కానీ లాస్ట్ 1 మంత్ 2 మంత్స్లో మొత్తం పరిస్థితి మారిపోయింది. బీజేపీ వైపు షిఫ్ట్ అయిపోయింది. ఇది ఆమెకు కోలుకోలేనటువంటి దెబ్బ, రాజకీయంగా కోలుకోలేనటువంటి దెబ్బ అని చాలామంది అంటున్నది ఏంటంటే, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. మమత శకం ఇక ముగిసింది. ఆమె గోల్డెన్ పీరియడ్ అయిపోయింది. ఇక ఆమె ఊచలు లెక్క పెట్టడమే మిగిలిందని కొంతమంది అంటున్నారు. ఆమె అంటే గిట్టనటువంటి వాళ్ళు. కొంతమంది ఆమెను చూసి జాలి పడుతూ ఉన్నారు. ఎందుకంటే మే 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. ఈ రోజున మనం ఆగస్టులో మాట్లాడుకుంటూ ఉన్నాం. కేవలం 3 నెలల వ్యవధిలోనే మొత్తం బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అయినట్టుగా మమతా బెనర్జీ పార్టీ మొత్తం తలకిందలైపోయింది. అప్సైడ్ డౌన్ అంటారు కదా, అట్లా అయిపోయింది. ఎందుకంటే నెంబర్స్ కూడా పడిపోయినాయి. ఆమె వెంట కొన్ని దశాబ్దాలుగా నడిచొచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున కకోలి ఘోష్ లాంటి మహిళా నాయకురాలు, చాలామంది ఆమెకు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆమె చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఎంపీలు, వాళ్ళందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో చూసుకుంటే ఆమెకు ఉన్నటువంటి 28 మంది ఎంపీలలో ఇప్పటికే 20 మంది వేరే కుంపట పెట్టారు. లోక్సభలో ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నామని చెప్పి వాళ్ళు బాహాటంగా ప్రకటించారు కొద్ది రోజుల కిందట. రాజ్యసభలో కూడా ఇప్పటికే 3-4 వేరే కుంపటి పెట్టేశారు. వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. పోనీ రాష్ట్రంలోనైనా ఏమైనా ప్రశాంతంగా ఉందా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వేరే కుంపట పెట్టారు. ఇక గ్రౌండ్ లెవెల్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా వందల సంఖ్యలో ఇప్పటికే జెండా పీకేశారు. వేరే అంటే వాళ్ళు నిజానికి చూస్తున్నారు, అది గట్టుపైన ఉన్నటువంటి గుంటనక్కల్లా చూస్తున్నారు. ఏదైనా పార్టీ ఆహ్వానిస్తే, పర్టికులర్గా బీజేపీ ఆహ్వానిస్తే అటువైపు వెళ్ళిపోవచ్చు. తద్వారా మాపై ఉన్నటువంటి కేసుల్ని కూడా వీటన్నిటి కూడా మాఫీ చేసుకోవచ్చు. బీజేపీ ఇంతవరకు కూడా ఎవరిని వెల్కమ్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడే పెట్టింది. సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంపీల దాకా కూడా రాష్ట్రంలో వాళ్ళు గెలిచినటువంటి సీట్లు 80 సీట్లు. ఈ 80 సీట్లలో కూడా 60కి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆమెకి తిరుగుబాటు వర్గంలో చేరిపోయారు. వాళ్ళకుంటూ ఒక సెపరేట్ లీడర్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ గుర్తు సింబల్ కూడా మాదే, అది కూడా మాకే కేటాయించాలంటూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ మమతా బెనర్జీ తిరగాల్సినటువంటి పరిస్థితి. సో నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత ఆమె పైన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చోర్ చోర్, దొంగ దొంగ అంటూ నినాదాలు చేస్తున్నారు. నినాదాలు చేయడం మాత్రమే కాదు, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని ఆమె కాన్వాయ్ పైకి విసిరారు. అయితే అదృష్టం కొద్దీ చుట్టూ ఆమెకి టైట్ సెక్యూరిటీ ఉంది, వాళ్ళు కాపాడగలిగారు. ఆమెకి ఎలాంటి గాయాలు కానివ్వలేదు, దెబ్బలు కూడా తగలలేదు. కానీ నిజానికి మాబ్ లించింగ్ అనేది కరెక్టా అని చాలామంది క్వశ్చన్ చేస్తారు. మీరు సమర్థిస్తున్నారని కొంతమంది అడగొచ్చు. సమర్థించడం లేదు, డెఫినెట్గా సమర్థించడం లేదు. కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆగ్రహావేశాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతోంది. చాలామంది లీడర్లని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేతులకి తాళ్ళు కట్టేసి వీధుల్లో ఒక బనియను చెడ్డీతో వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళే తీసుకెళ్ళి నేరుగా పోలీస్ స్టేషన్కి అప్పగించినటువంటి పరిస్థితి. కార్పొరేటర్లను కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా కొంతమందిని. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఈ 15 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి దారుణాలు, అకృత్యాలు, పర్టికులర్గా మహిళల విషయంలో వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా భ్రష్టు పట్టించారు. మొత్తం మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎన్ని రేపులు, ఒక మహిళా ముఖ్యమంత్రి అధీనంలో
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంత క్రైమ్ రేట్ ఎలా పెరిగిపోయింది? ఫ్యాక్టరీలు పోయినాయి, దాదాపు 7,000కు పైగా ఫ్యాక్టరీలు ఇతర రాష్ట్రాలకు షిఫ్ట్ అయిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిదానికి లంచం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, లంచం లేకపోతే పని జరగదు. అలాంటి అడ్మినిస్ట్రేషన్ తయారు చేసింది మమతా బెనర్జీ. సో చేసిన పాపాలు ఊరికే వదిలిపెట్టవు, కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. దాని యొక్క ఫలితమే ఈరోజు జరిగినటువంటి దాడి అని మరికొందరు చెప్తున్నారు. ఆమంటే సానుభూతి ఉన్నవాళ్ళు ఒకరో ఇద్దరు అక్కడక్కడ ఉన్నవాళ్ళు మాత్రం అయ్యో పాపం మమతా బెనర్జీకి ఇంత కర్మ వచ్చింది ఏంటి అని కొంతమంది ఆమె పైన జాలి చూపిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ 3 నెలలకు ముందు ఆమె ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో కంపేర్ చేసుకుంటూ ఇక అయిపోయింది ఎండ్ ఆఫ్ మమతా ఎరా అని కొంతమంది అంటున్నారు. నిజానికి ఆమె వయసు కూడా పైబడింది. ఆమెతో పాటు ఉన్నటువంటి ఆమె మేనలుడు మాత్రమే అభిషేక్ బెనర్జీ మాత్రమే ఉన్నాడు. మరి కొద్దిమంది నేతలు వేరే ఎగ్జిట్ ప్లాన్ లేనటువంటి వాళ్ళు కొద్దిమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెతో పాటు ఇప్పుడు అక్కడ ఉన్నారు. గతంలో ఎలా ఉండేది పరిస్థితి? ఆమె ఇండీ కూటమికి నేనే నేతృత్వం వహిస్తాను, రాహుల్ గాంధీ నువ్వు తప్పుకోనేటువంటి పరిస్థితి ఉండేది. ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో కూడా అప్పుడప్పుడు ఆమె పేరు వినిపించేది. మమతా బెనర్జీ కూడా ఎందుకు కాకూడదు, ఎందుకంటే చాలా పెద్ద రాష్ట్రం కదా, ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి, ప్రధానమంత్రి అభ్యర్థి రేసు నుంచి ఇండీ కూటమికి నేతృత్వం వహిస్తానన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున 3 నెలలు తిరిగేసరికి టీఎంసీ పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మమతా బెనర్జీ అసలు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరొకసారి మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో, మమతా బెనర్జీ పరిస్థితి ఎలా ఉంటుందో, మళ్ళీ బౌన్స్ బ్యాక్ కాగలుగుతారనేది చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే కనబడుతున్నాయి. ఇప్పటికైతే బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా కష్టము ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత. ఎందుకంటే రాక వచ్చినటువంటి అవకాశము వెస్ట్ బెంగాల్లో బీజేపీకి. ఎక్కడైనా కూడా సాధారణంగా ఒక రాష్ట్రంలో బీజేపీ చాలా సంవత్సరాల తర్వాత జెండా కనుక పాతితే కనీసం అక్కడి నుంచి ఒక 10-20 సంవత్సరాల పాటు కదలదు. అంత వ్యూహాత్మకంగా వాళ్ళు అడుగులేస్తారంటే డెవలప్మెంట్ చేస్తారు, చేసే రాజకీయాలు కూడా జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడప్పుడే మళ్ళీ అక్కడ టీఎంసీ పార్టీ రావడం, పవర్లోకి రావడం కల్లా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మమతా బెనర్జీకి నిన్న జరిగినటువంటి ఆమె పైన జరిగిన కాన్వాయ్పై జరిగినటువంటి దాడిని మీరు ఎలా చూస్తున్నారు? కర్మ ఫలితమనే మనం అనుకోవాలా? ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహావేశాలను ఎలా చూస్తున్నారు? మళ్ళీ అసలు ఆమె రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా? బౌన్స్ బ్యాక్ కాగలుగుతారా మమతా బెనర్జీ? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.